గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 10th క్లాస్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో నంబర్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఉంది. క్వశ్చన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద నంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182. అంటే ఇక్కడ 2 నెంబర్స్ యొక్క సమ్ము మీన్స్ ద ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ 27. అదేవిధంగా అవే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ 182. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఆ 2 నెంబర్స్ ఏమిటి? ఒకదాన్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం, ఇంకో నెంబర్ని వై అనుకుంటున్నాం. రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ మనకి సమ్ అవుతుంది. ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ మనకి ప్రొడక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ 2 నెంబర్స్ ఏంటనేవి ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 27 అంటే మరి ఇక్కడ వై ఈక్వల్ టు ఏమవుతుంది? 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 2లో XY ఈక్వల్ టు 182 కాబట్టి ఎక్స్ అంటే ఎక్సే, బట్ ఇక్కడ వై అంటే 27 మైనస్ ఎక్స్ అని చెప్పేసి మనం దీని నుంచి రాసుకున్నాం. అంటే వై ప్లస్లో ఏం రాయొచ్చు? 27 మైనస్ ఎక్స్ రాయొచ్చు. ఇది ఎక్స్ ప్లస్లో ఎక్స్, వై ఈజ్ నథింగ్ బట్ 27 మైనస్ ఎక్స్ అనమాట. సో ప్రొడక్ట్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 182 అవుతుంది. ఫ్రమ్ దిస్ we have to multiply x into 27 మనకి 27x అవుతుంది. x into x ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది 182. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి నెగిటివ్ ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్ని కూడా ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ 27x కూడా వెళ్తే మైనస్ 27x, ఇది ఆల్రెడీ ఆర్హెచ్ఎస్లో ఉంది కాబట్టి 182 ఈక్వల్ టు 0 అవుతుంది. ఫైన్. చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ మనకి ఒక క్వాడ్రాటిక్ ఫామ్లో వచ్చింది. ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి దీన్ని త్రూ ద ఫ్యాక్టరైజేషన్ దీని యొక్క రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే మెయిన్గా ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ మనకి ఇక్కడ ఏమీ లేకపోతే 1 అవుతుంది, కాన్స్టెంట్ 182 అవుతుంది అనమాట. ఇది 182ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాస్తే మనకి 13 అండ్ 14, 13 14s ఆర్ మనకి 182 అవుతుంది అనమాట. సో దీన్ని ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, కాన్స్టెంట్ టర్మ్ కూడా 182 అలాగే ఉంటుంది. ఇక్కడ 13 అండ్ 14ని యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి రిజల్ట్ 27. సో 27 ఎలా ఉంది? నెగిటివ్ ఉంది కాబట్టి ఈ 2 నెంబర్స్ కూడా మనం మైనస్ సింబల్ పెట్టుకోవాలి. పెడితే అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 13x మైనస్ 14x. ఒకసారి చెక్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్ టు 0 కాబట్టి దీన్ని జస్ట్ మైనస్ 27xని ఇక్కడ మైనస్ 13 అండ్ మైనస్ 14గా రాసాం. ఎలా రాసామంటే వీటి యొక్క ప్రొడక్ట్ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ రెండింటిని మల్టిప్లై చేస్తే 182 వస్తుంది. దీనికి ఫ్యాక్టర్స్ రాసుకున్నప్పుడు ఈ 13 14s ఆర్ మనకి 182 అవుతుంది. అంటే సమ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, మల్టిప్లై చేస్తే మనకి వాటి యొక్క ప్రొడక్ట్ రావాలి. ఇది ఫ్యాక్టరైజేషన్కి సంబంధించిన విషయం. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం? ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 13x కాబట్టి ఇందులో నుంచి ఎక్స్ కామన్ తీస్తాం. ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ తీస్తే మనకు ఇంకొక ఎక్స్ ఉంటుంది. 13xలో ఎక్స్ కామన్ తీస్తే ఇక మైనస్ 13 ఉంటుంది. ఇక్కడ మైనస్ 14 అంటే 13s ఆర్ మనకి 182 కాబట్టి ఇక్కడ మైనస్ 14 మనం కామన్ తీయచ్చు. మైనస్ 14 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ వస్తుంది. 14 30s ఆర్ కాబట్టి సో ఫైనల్లీ ఇక్కడ ఎక్స్ మైనస్ 13 2 టర్మ్స్లో ఎక్స్ మైనస్ 13 మనం కామన్ తీస్తాం, ఎక్స్ మైనస్ 14 వస్తుంది. సో మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 లీనియర్స్ వచ్చాయి. ఒక్కొక్క లీనియర్ని 0కి ఈక్వల్ చేసుకుంటే
ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0, దెర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 13. అదేవిధంగా ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 14. ఇక్కడ ఎక్స్కి 2 వాల్యూస్ వచ్చాయన్నమాట. సో ఎక్స్ అనేది 13 అయినప్పుడు మనకి వై అంటే ఏమనుకున్నాం, ఇక్కడ వై ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్ కాబట్టి y is equal to 27 minus x. Therefore y is equal to 27 minus x వాల్యూ ఎంత 13. 27 minus 13 అంటే మనకి 14 వాల్యూస్. ఇక్కడ ఒకవేళ x వాల్యూ 14 అయినప్పుడు y వాల్యూ 27 minus x కాబట్టి therefore y is equal to 27 minus 14 అంటే అండ్ y వాల్యూ 13 వస్తుంది. సో లైక్ దిస్ మనం x వాల్యూ అండ్ y వాల్యూస్ రెండింటి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Thank you for watching.